హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మా సముద్భవః. మరొకసారి, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మా సముద్భవః. భావం: ప్రాణులు అన్ని ఆహారం వలననే జీవిస్తాయి మరియు ఆహారం వర్షముల వలన ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయడం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యములు అనగా విహిత కర్మలో ఆచరణచే యజ్ఞం జనిస్తుంది. వివరణ: ప్రాణులన్నీ అన్నం నుండి జన్మిస్తున్నాయి. అన్నము వర్షం వలన ఉత్పత్తి అవుతూ ఉంది. వర్షములు యజ్ఞములు చేయడం వలన కురుస్తున్నాయి. చేయవలసిన పనులు అంటే హోమములు మొదలగు కర్మలు యజ్ఞములకు మూలం. ఆ చేయవలసిన పనులన్నీ వేదములలో చెప్పబడ్డాయి. వేదములకు మూలం పరమాత్మ. ఆ పరమాత్మ సర్వవ్యాపి, అందరిలోనూ ఉన్నాడు. మానవుడు చేసే అన్ని కర్మలలోనూ స్థిరంగా ఉన్నాడు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.